voices of protest. This cannot be tolerated. నేను క్లియర్గా చెప్తున్నాను, మా పిటిషను నడుస్తుంది, మాకు పేషెన్సీ ఉంది, మా వాయిస్ ఈజ్ బిహైండ్ ద బౌండరీస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఆల్సో. ఇఫ్ వి లూజ్ ద కేస్ బై ఎనీ ఛాన్స్ we will appeal to Supreme Court. ఫ్రెండ్స్, నిన్న డబ్బులు 9 గంటల 30 నిమిషాలు మీరు సినిమా చూశారు. మీరు ప్రేక్షకులు కాదు, డోనర్స్. ఒక నోబెల్ కాస్ కోసం ముందరికొచ్చి అది అల్లు అర్జునో లేదా మైత్రి మూవర్స్కు పోవాల్సిన డబ్బులు కావవి. కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, మీరు ఒక గుత్తాధిపత్యాన్ని ఒక ఇండస్ట్రీలో తీసుకురాకండి. వస్తే మాత్రం మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో కేసేస్తాం. దేర్ షుడ్ బి నో మోనోపలీ. వాట్ ఈజ్ ఫర్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఈజ్ ఫైటింగ్ ఫర్? and Adani, the same case is in here in entertainment industry. అసలు ఎంత సినిమా పెట్టారు, ఎవరి దగ్గర లెక్కలు ఉన్నాయి? సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ దగ్గర లెక్కలు ఉన్నాయా? లేదా హోమ్ మినిస్టర్ ఏదైతే జీవో ఇచ్చారో, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ హోమ్, దాని హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారు. మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఏమీ లేకుండా 22 నాడు అడిగితే 29 నాడు ఆగమేఘాల మీద ఎత్తిచ్చారు. 3 సంవత్సరాల నుంచి సినిమా నడుస్తుంది అంటే 3 ఫైనాన్షియల్ ఇయర్స్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పారా? వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ లెక్కలు వేశారా? కామన్ సెన్స్ లేదా? నాకున్నంత ఒక పౌరునిగా నాలెడ్జ్ ఇంత మైటీ స్టేట్కి లేదా? వాళ్ళు మైత్రి మూవర్స్, నేను నాకున్న సమాచారం ప్రకారం, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మార్చ్ 2021 తర్వాత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి లెక్కలు చెప్పలేదు. అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయో తెలియదు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్ననే చెప్పారు మీడియా వాళ్ళ షోలో, ప్రీ లాంచ్ షోలో, లండన్ బేస్డ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని ఏదో చెప్పారు. అంటే నాకు ఒక సస్పిషన్ వస్తుంది. ఐఎమ్ గెటింగ్ ఎ డౌట్ ఆన్ వేర్ ద ఫండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్. దేర్ ఇస్ ఎ లార్జర్ కాన్స్పిరెన్సీ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ బై ఫ్యూ పీపుల్. మూడవది, మేము బ్యాక్ టు బ్యాక్ ఇందాక చెప్పినట్టు 7 షోలు వేయడంతో హ్యూజ్ బర్డెన్ ఆన్ రిసోర్సెస్, ఎస్పెషల్లీ మ్యాన్ పవర్. అంటే వాళ్ళు మనుషుల్ని పెంచుతలేరు. ఒకరోజు 2 రోజులు అయితే ఓకే, ఓవర్ స్ట్రెచ్ అవుతాం. వాడికి ఇట్లనే హార్ట్ అటాక్స్, గుండెపోటు వచ్చి పోతారు. ఇప్పుడు ఓరు 15 రోజులు, నెల రోజులు, 2 నెలల తర్వాత. సో అలాంటి దీర్ఘకాల వ్యాధులకి వీళ్ళు ఏమి ఇస్తారు? అక్కడ పనిచేసే వాళ్ళందరూ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా కాదు. అంటే రెక్కాడితే డొక్కాడకుండా, వాళ్ళకు ఒక ఏమీ లేకుండా, ఒక అగ్రిమెంట్ లేదు, ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఇలా ఉద్యోగంలోకి వస్తే సాయంత్రం డబ్బులు తీసుకుపోయే వాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు 16 గంటలు 20 గంటలు పనిచేపిస్తున్నారు వాళ్ళతోటి. మూడవది, ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది సరే, ఇందాక ఏమంటున్నారు అంటే దేర్ ఆర్ ప్రెసిడెన్సెస్ అంటున్నారు. దేవరాకి ఇచ్చారు, కలికికి ఇచ్చారు, ఇంకా XYZకి ఇచ్చారని చెప్తున్నారు. అంటే పాత అన్ని తప్పులు అది మేము తేలితే అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకుంటాం. సో బీ క్లియర్ బ్రదర్స్, ఇఫ్ దిస్ మై పిటిషన్ ఈజ్ అడ్మిటెడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రివ్యూడ్ ప్రాపర్లీ అండ్ స్టేట్ హ్యాస్ నో పవర్ టు లూట్ ద మనీ బై హైకింగ్ అని చెప్పి ఈ జీవో నెంబర్ 10ని క్వాష్ చేసిన, లేకపోతే ఈ మెమో ఆఫ్ 29th నవంబర్ అది క్వాష్ చేసిన, పాత డబ్బులు కూడా వసూలు చేస్తాము. దేవర వసూలు చేస్తాము, కలికి వసూలు చేస్తాము, ప్లస్ ఇది కూడా. సో నాలుగవది ఏంటిది అంటే, ఇప్పుడు మనము 75 సంవత్సరాల స్వాతంత్రము, అది కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటున్నాం. బట్ the pressures on the government by few people under the spirit of constitutional ethos
the words which are indispensable for constitution, liberty, equality and fraternity are under threat. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాము. అండ్ లిబర్టీ అంటే ఎస్ మీకు సినిమాలు చేసుకునే హక్కు ఉన్నది, కానీ అండర్ ద నేమ్ ఆఫ్ క్రియేటివిటీ యూ కెనాట్ ఛాలెంజ్ ద మైటీ పవర్ ఆఫ్ ద స్టేట్. ఈ దేశంలో ఆర్మీ అంటే ఓన్లీ ఇండియన్ ఆర్మీ. పుష్పరాజ్ ఆర్మీ అనేది ఒకటి కొత్తగా ఈ సినిమా చూసిన ఇంకా ప్రపంచంలో ఈ భూభాగంలో ఇంకొక ఆర్మీ తయారు కాబోతుంది. Unfortunately, educated or uneducated people, whom they call themselves of Pushparaj fans, has become Pushparaj army. రేపు వాళ్ళకి డ్రెస్సులు ఇస్తాడు, గన్స్ ఇస్తాడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద పుష్పరాజ్ బ్రాండ్ వాడుకోమంటది. అప్పుడు ఈ స్టేట్ ఆపగలుగుతుందా? అంటే ఈ స్టేట్కి, ఈ ప్రభుత్వాలకి ముందు చూపు లేదు. నాకు ఇవాళ జిఎస్టీ వస్తుందా, లేకుంటే ఈ మైత్రి మూవర్స్ నాకు ఎన్ని సూట్ కేసులు ఇస్తున్నారు అంటే చూపిస్తున్నారు కదా సినిమాలల్లో, అవి మన సోఫా సెట్లు పంపిస్తుంటాడు కదా, అట్లా వీళ్ళకి ఎన్ని పంపించారని నాకు డౌట్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది సీరియస్ అఫెన్సెస్ ఆర్ దేర్. సో మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్లీవుడ్ ఉండాలి. ఆ ఇండస్ట్రీలో ఉందా? లేదు. వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. ఏదో కౌచ్ ఏదో అంటారు, క్యాస్టింగ్ కౌచ్ అని వాళ్ళే చెప్తున్నారు. అంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, వాళ్ళ మహిళా మంత్రులే చెప్తున్నారు.